కలియుగ ప్రారంభం గురించి హిందూ పురాణాలలో వివరించడం జరిగింది. ద్వాపర యుగం ముగిసి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకున్న సమయం నుంచి కలియుగం ప్రారంభమైందని హిందువులు నమ్ముతారు. హిందూ కాలమాన ప్రకారం కలియుగం క్రీస్తుపూర్వం 3100 ఫిబ్రవరి 18వ తేదీన అర్ధరాత్రి ప్రారంభమైందిగా భావిస్తారు. ద్వాపర యుగం ముగిసిన వెంటనే ధర్మం 4 పాదాలలో ఒక పాదానికి మాత్రమే పరిమితమైంది. అధర్మం మరియు అన్యాయం ప్రభావం పెరగడం మొదలైంది. పాండవుల తర్వాత అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్ మహారాజు రాజ్యపాలన చేస్తున్నప్పుడు కలిపురుషుడు భూమిపై తన ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నించాడు. పరీక్షిత్ రాజు కలిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా కలిపురుషుడు శరణు కోరాడు. శరణు కోరిన వారిని చంపకూడదనే ధర్మం వల్ల పరీక్షిత్ రాజు కలిని నివసించడానికి కొన్ని స్థానాలను కేటాయించాడు. జూదం, మద్యపానం, స్త్రీ సాంగత్యం, హింస మరియు 5వది బంగారం. పరీక్షిత్ రాజు ఈ స్థానాలు ఇవ్వడం వల్ల కలిపురుషుడికి భూమిపై నివాసం ఏర్పడింది. కలి ప్రభావానికి లోనైన పరీక్షిత్ మహారాజు చేసిన ఒక పొరపాటు వలన అతనికి శాపం తగిలింది. పరీక్షిత్ మహారాజు ధరించిన బంగారు కిరీటంలో కలిపురుషుడు ప్రవేశించాడు. కలి ప్రభావంతో ఆయన కోపానికి లోనయ్యాడు. ఒకసారి వేటకు వెళ్ళిన పరీక్షిత్ అలసటతో దాహం వేసి తపస్సులో కళ్ళు మూసుకుని ఉన్న శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు అడిగిన ప్రశ్నలకు మహర్షి సమాధానం ఇవ్వకపోవడంతో కోపంతో పరీక్షిత్ రాజు ఆ సమీపంలో ఉన్న ఒక చచ్చిన పామును తీసుకుని మహర్షి మెడలో వేసి అవమానించాడు. శమీక మహర్షి కుమారుడైన శృంగి ఈ అవమానం గురించి తెలుసుకుని తీవ్ర కోపంతో పరీక్షిత్ మహారాజును శపించాడు. ఎవరు నా తండ్రిని ఈ విధంగా అవమానించారో ఆ రాజు నేటి నుంచి 7 రోజులలో తక్షకుడు అనే సర్పం కాటుకు గురై మరణించుగాక అని శాపం ఇచ్చాడు. ఈ శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్ మహారాజు మహర్షులను పిలిపించుకొని ఆ 7 రోజులలో సుఖ మహర్షి నుంచి శ్రీమద్ భాగవతంను విని మోక్షాన్ని పొందాడు.